హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడలు. సో అక్కడ మీరు బాగుంటే ఇక్కడ మేము ఎప్పుడు బాగుంటాం. అందరూ ఎలాగున్నారు? నేను ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. మా శివని ఏమో రవలాడులు చేయమని రమ్మంది. ఈ రోజు నాకు సెలవు కాబట్టే వచ్చాను. ఇన్ని రోజులు రాలేదు. కానీ అది చాలా బేగరా బాప్ప అంటే పని అంతా ముగించుకొని రాసరికి ఇంత టైం అయింది. ఇక రవలాడులకి ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ తయారు చేసి పెట్టాము. ఇక్కడ చూపిస్తాం రండి. ఉప్మా నూక అంటారు కదా, అది షుగరు. నూక కేజీ అయితే షుగర్ కేజీ ఉండాలి. ఇది మేము 50 గ్రాముల నెయ్యి తీసుకున్నాం, 50 గ్రాముల జీడిపప్పు తీసుకున్నాం, 20 రూపీస్దే ఎండు ద్రాక్ష కిస్మిస్ తీసుకున్నాం, 10 రూపీస్దేమో యాలకులు తీసుకున్నాం, ఒకటి బాగా ముదిరిన కొబ్బరికాయ. ఇది కొట్టేసి కూర చేసి వేయాలి. మా దేవి అయితే ఇంటర్మీడియట్ చదువుతుందని మీ అందరికీ తెలుసు కదా. సో తనైతే మ్యాథ్స్ లో బాగా వీక్. నేనైతే చాలా క్లాసెస్ అయితే వెతికాను ఎక్కడ బెటర్ క్లాస్ దొరుకుతుంది అని చెప్పి. సో నాకైతే వెంటనే నేను అంజు యాప్ అని చెప్పి, సో ఈ కోర్స్ వచ్చి మిస్టర్ నీలకంఠం భాను గారు అయితే డిజైన్ చేశారు. అతను చాలా చిన్న వయసులోనే ఓల్డ్ ఫాస్టెస్ట్ క్యాలిక్యులేషన్ మ్యాన్ గా అయితే పేరు కూడా పొందారు, మంచి అవార్డ్స్ కూడా పొందారు. సో ఈ యాప్ లో వచ్చి మన పిల్లలకి ఎటువంటి స్ట్రెస్ కూడా ఉండదు. సో వాళ్ళైతే చాలా ఫన్ గా గేమ్స్ తో అయితే నేర్పిస్తారు. ఏ ఏజ్ పిల్లలకి ఎలా నేర్పించాలో అలానే నేర్పిస్తున్నారు. సో నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. అలానే ఇందులో ఏసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యూచర్ లో వాళ్ళు కూడా చాలా మంచిగా మ్యాథ్స్ మీద మంచి ఇంట్రెస్ట్ అయితే పొందుతారు. సో ఇతని కోసం మిస్టర్ నీలకంఠం భాను గారి కోసం తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసేయండి. సో 150 స్టూడెంట్స్ కి అయితే 30% డిస్కౌంట్ ఉంది. అలానే ఫ్రీ డెమో క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అయితే ఆల్రెడీ జాయిన్ అయిపోయాం. సో మీరు కూడా బంజు యాప్ లో జాయిన్ అయిపోండి. మీ పిల్లల్ని మంచి మ్యాథ్స్ నుంచి అయితే టెన్షన్ లేకుండా ఫ్రీగా చదువుకునేడానికి అయితే ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. తీసాం. ఇది మిక్సీలోనే వేస్తాం. కొంచెం వాటర్ వేయకుండా పొడి పొడిగా మిక్సీ చేసి ఒకసారి ఇగో ఫ్రెండ్స్, వాటర్ వేయకుండా చేస్తే ఇక పొడి పొడిగా వస్తుంది. ఇలాగా వాటర్ వేస్తే ఇంకా పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకే నేను వాటర్ వేయలేదు. ఇగో కళాయి వేడయింది. వేడవగానే నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేస్తున్నాను. చూడండి, ఇది కూడా కొంచెం బ్రౌన్ గా వచ్చేనట్టు వేపాలి. ఇది వేపుకుంటే ఆ రవలాడు అనేది పాడవదు. లేదంటే ఇలా పచ్చిగా వేసేస్తే కొబ్బరికాయ కదా, ఒక 2 రోజుల్లోకే బూజులా పట్టేస్తుంది. వాటర్ అంతా అయినంత వరకు కొంచెం డ్రైగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్గా రావాలంటే కొబ్బరికూరు ఇలాగా ఈ కలర్లో వచ్చినట్టు వేపుకోవాలి. ఇది కొబ్బరి కూర్చితే కొంచెం పొడి పొడి వస్తుంది. మేము మిక్సీలో వేసాం కదా, కొంచెం ఇబ్బంది పెట్టింది అంతే. కొబ్బరి కూర ఉన్నాళ్ళు కొబ్బరి కూర కూర్చేసి ఇలా వేపించుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత బ్రౌన్ కలర్లో రావాలి. ఇస్తున్నాను. చూడండి, దగ్గరగా ఉండి వేపాలి, లేదంటే మాడిపోతుంది. బేగా అడుగు పట్టేస్తుంది కదా. సిమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుతూ ఉండాలి. అడుగు పెట్టకుండా కొంచెం అడుగు పట్టేసింది అనుకో చేదు అయిపోతుంది.
కొంచెం ఇలాగే బ్రౌన్గా వచ్చినంత వరకు సిమ్లోనే వేపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ రవ్వ లాడులు చుట్టడానికి పాలు కావాలి. మేమైతే 1/2 లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నాం. ఇందులో అన్ని పడవు, కొన్నే పడతాయి. అవి మరిగించేసి కలపాలి. మరగబెట్టడానికి నేను కట్ చేస్తున్నాను. వాటర్ అయితే ఏమి వేయలేదు, ఓన్లీ 1/2 లీటర్ పాలు ప్యాకెట్ ఇది. నూక ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఈ గుడ్ ఫ్రెండ్స్, నూక కొంచెం ఇంకా అవ్వాలి, పొడి పొడిగా రావాలి. కొంచెం వచ్చింది. ఇలా పట్టుకోగానే ఇలా జారినట్టు ఉండాలి, అంటుకోకూడదు. అంటుకుంటే మళ్ళీ అది ఏకపోతే అదొకలా ఉంటుంది కదా. బాగా వేగాలి, కొంచెం బ్రౌన్గా కూడా రావాలి. అయిపోయింది, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది. నూక అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరికూర, అది మళ్ళీ ఇందులోనేసి కలపాలి. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరికూర వేసి కలుపుతున్నాను. నూక కొబ్బరికూర కూడానా. ఇందులోకి పాలు చెప్పాను కదా, 1/2 లీటర్ పాలు మరిగిపోయి స్టవ్ కట్టేస్తున్నాను. మా పాలు కూడా మరిగిపోయి ఇప్పుడు షుగర్ తీసుకుందాం రండి ఫ్రెండ్స్. నేను కేజీ నూకకి కేజీ షుగర్ తీసుకున్నాను. స్వీట్ బట్టి వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ నేను కేజీ కదా, చూస్తాను ఫ్రెండ్స్. ఒకలా పడితే మళ్ళీ వేస్తాను, అందుకే ఇది వేసాను. ఇలా కలపాలి షుగర్ వేసుకొని. ఇలాగా అన్నీ అయిన తర్వాత షుగర్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఇలాగా మగ్గ నుంచి దింపేయాలి ఫ్రెండ్స్. ఇలాగా వేస్తే కొంచెం ఉండన్నది బాగా వస్తుంది, పాకంగా అవి మనకి ఇబ్బంది పట్టకుండా చేతికి ఉండనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా పంచదార నూకలో వేసి ఇలాగా కలిపితే. షుగర్ వేసేసాను, కానీ సరిపోతుందో చాలదో తెలియదు, కానీ ఇంకా కొంచెం వేద్దాం అనుకుంటున్నాను నేను. కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఇక కేజీ నూకకి ఇది ఈ షుగర్ ఉండిపోయింది. షుగర్ తక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. అందుకు మేము కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం షుగర్, అందుకని కేజీకి అది తగ్గించేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక జీడిపప్పు కిస్మిస్ వేపాను కదా, అవి కూడా ఇందులోనేసి కలిపేద్దాం. ఉండ చుట్టేటప్పుడు అన్నీ కలిసిపోతాయి అన్నమాట. మాది మూకుడి కొంచెం చిన్నది అయిపోయింది ఫ్రెండ్స్, అందుకోసమనే కొంచెం ఇబ్బంది పడుతున్నాం కలపడానికి. మీరు కేజీ నూక కానీ తీసుకుంటే కొంచెం పెద్ద మూకుడు తీసుకోండి. మా దగ్గర ఇదే ఉంది, అందుకే ఇదే పెట్టాం ఫ్రెండ్స్. ఇవి వేపాం కదా జీడిపప్పు కిస్మిస్, ఇవి కూడా వేసేసి కలిపేసాను. ఇప్పుడు యాలకుల పొడి కొంచెం లైట్గా కచ్చపిచ్చా దంచేసి, కొంచెం స్మెల్ కోసమనే కొంతమంది ఇష్టపడరు, నేను కొంచెం తీసుకున్నాను. అయిపోయింది, దింపేసాను. వేరే ప్లేట్లోకి తీసుకుందాం.
వేరే ప్లేట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. మిగిలిపోయింది కదా ఆ నెయ్యి మళ్ళీ ఇందులో వేసేస్తున్నాను, మళ్ళీ వేస్ట్ అవ్వడం ఎందుకనని. మళ్ళీ పెద్ద ప్లేట్ తీసుకున్నాం, కలపడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రావాలి, బ్రౌన్ కలర్ లో రావాలి అన్నీని. ఉండ చుట్టుకోవడానికి ఇగో మిల్క్ మరగబెట్టాం కదా, కొంచెం వేడిగానే ఉంది, చిన్నగా లైట్ గా గోరువెచ్చగా. ఇందులోకి వేద్దాం. ఇగో ఫ్రెండ్స్, మా శివాని కూడా వచ్చింది నాతో పాటు. ఇప్పటి వరకు చేసింది నేనే అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాను, హెల్ప్ చేయడానికి వచ్చింది, నా కష్టం చూడలేక. చూడండి ఇగో మిల్క్ వేస్తుంది. ఏ ఐటమ్ అయినా సరే చాలా సింపుల్ గా చేస్తుంది మా అత్త మాత్రం. అంటే తనకి హాలిడే ఉన్నదే సండే, డ్యూటీకి వెళ్ళిపోతారు. ఆ సండేనే చాలా ఓపికగా, అంటే వాళ్ళ పిల్లలు కూడా సండే మాత్రం కన్ఫామ్ గా చికెన్ బిర్యానీ మాత్రం ఉండాలి ఇంట్లో. బిర్యానీ అయినా సపరేట్గా ఉండాలి, చికెన్ అయినా ఉండాలి. వాళ్ళ ఇంట్లో అంత డిమాండ్ వాళ్ళకి. కానీ ఓపికగా, చాలా ఓపికగా చేస్తుంది మొత్తం మాత్రం. అసలు ఆ డ్యూటీస్కి వెళ్ళాలంటే ఓపిక ఉండదు. ఆ సండే కదా మేము లీవ్ తీసుకొచ్చి హ్యాపీ పడుకోవచ్చు అనుకుంటాం. కానీ తనకి ఆడపిల్ల కూడా లేరు, ఇద్దరు మగోలే. సో వర్క్ అంతా తనే చేసుకోవాలి ఇంట్లో. ఇంకా వంటల విషయానికి వస్తే ఇంకా చాలా బాగా చేస్తారు. ఇగో చూసారు కదా, ఇలాంటివి ఎన్నో మా డాడీ ఉన్నప్పుడు కూడా పంపిస్తారు అప్పుడప్పుడు చేసి. అంటే నాన్న కూడా ఎక్కువ తింటారు ఇలాంటివి. ఇంకా ఇవే కాదు, అలా అని చెప్పి అన్ని ఐటమ్స్ కూడా బాగానే చేస్తారు. పులిహోర, ఇంకా అమ్మవారి పూజలు కూడా బాగానే చేసుకుంటారు. ఎక్కువగా దుర్గాదేవి పూజలు, నవరాత్రులు అవన్నీ అయితే బాగా చేస్తారు. చూడండి ఎలా చేస్తున్నారో చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇది కొంచెం వేడిగా ఉంది, వేడి మీద కొంచెం గోరువెచ్చని వేడి మీద చుడితే కొంచెం ఉండొస్తుంది. అన్నీ కలిపేసాం కదా, కొంచెం గట్టిగా ఇలాగా కట్ చేసి ఇలాగా గట్టిగా గుండ చేస్తే కొంచెం బాగా వస్తుంది అన్నమాట. లాడు కొంచెం టేస్టీగా ఉంటుంది, మనకు కూడా ఇబ్బంది రాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, సైజు మనకు నచ్చే సైజు చేసుకోవచ్చు. మేమైతే ఈ సైజులో చేస్తున్నాం ఫ్రెండ్స్. లాడు, రవ్వ లాడు. చేసే లాడులో కూడా నేను కానీ చేసి 2 ముక్కలు అయిపోద్ది అలా. ఈ రోజు నాకు చాలా పని ఉంది, కానీ రా బాబా రా బాబా. నవరాత్రులు చేసుకుంటున్నారు అయినా సరే రా బాబా అంటే ఈ రోజు తనకి లీవ్ అలా అని చెప్పి మరి అక్కకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా తనని రా రా. నేను కూడా చాలా రోజుల నుండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి రాలేదండి, ఒక 2 నెలలు అయిపోయింది. బాగా మిస్ అవుతారు. కడుపులో ఉన్నప్పుడు బాగా ఎక్కువ మా ఇంటికి వచ్చి నాకు కొంచెం హెల్త్ బాగోలేక నేను రాలేదు. ఈ రోజు ఇలా రావాల్సి వచ్చింది మా బేబీని చూడడానికి. చేద్దాం మనం కూడా ఒక. ఎప్పుడు ఇలాగే మా అబ్బాయికి మా కోళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే మా కోడలు మా కొడుకు ముందుకు వెళ్తారు. షేప్ రావట్లేదు అసలు, అలా అవుతుంది. సో చూసారు కదా, ఇగోండి ఎలా చేశారో. ఇగో ఫ్రెండ్స్, ఒంట్లన్నీ చుట్టేసా. మా శివాని గారు ఏం చేశారంటే లాస్ట్ లోన అయిపోతుంది టైంలోనేమో పాలు కొంచెం ఎక్కువ వేసేసారు, ముద్దలు కొంచెం కొంచెం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా అత్త అయితే కష్టపడి రవ్వలాడు అయితే వండేశారు. మరి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. మరి అంతవరకు ఉంటా. జై హింద్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.